ఇక్కడ కృష్ణ జన్మస్థానం వాళ్ళదేనట, తాజ్మహల్ వాళ్ళదేనట, హైదరాబాద్ లో మ్యారియేట్ వాళ్ళదేనట, ఇకపోతే శంషాబాద్ ఎయిర్పోర్టు వాళ్ళదేనట. ఏది పడితే అది వక్ఫ్ ఆస్తి అంటున్నారు. అయితే కొత్త చట్టంలో ఎవరైతే ల్యాండ్ హక్కుదారులు ఉంటారో రెవెన్యూ కోర్టులు, సివిల్ కోర్టులు, హైకోర్టులో కూడా కేసు వేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇప్పుడు వక్ఫ్ బిల్ పై లోక్సభలో జరిగిన అంత పెద్ద చర్చలో రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు? 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ముస్లింలందరూ పివి నరసింహారావు ప్రభుత్వం పైన కోపంగా ఉన్నారని కాంగ్రెస్ అనుకుంది. ఏదైనా సరే భూమి వక్ఫ్ చెందిందని చెప్పేసి అనుకుంటే చాలు, వాళ్ళ సొంతం అయితే ఇట్టే చేసేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర పేపర్లు ఉన్నా సరే అవి పనిచేయవు, కటేంగే అని చెప్పేసి హర్యానా ఎన్నికలను పాపం కాంగ్రెస్ వల్ల అదే అనమాట అలా మింగిచ్చేసారనమాట. రాహుల్ గాంధీ కాక ఏం మాట్లాడినా సరే బీజేపీకి ఫేవర్ గానే మాట్లాడతాడు. బ్రాండ్ అంబాసిడర్ కదా బీజేపీకి అయినా, అదన్నమాట సంగతి. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. నేను వీడియోలు చేసి చాలా రోజులైంది. అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటం వల్ల నాకు వీడియోలు చేయడానికి సమయం సరిపోలేదు. ఐ నో ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడడానికి అందరికంటే కొంచెం ఎక్కువగా లేట్ అయింది. బట్ ఆ రోజు ఒక చిన్న షార్ట్ అయితే చేసి పెట్టడం జరిగింది. బట్ ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ అలా వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఒక చిన్న పని మీద. అట్ ద సేమ్ టైం అక్కడ నీమ్ కరోలి బాబా ఆశ్రమం కూడా వెళ్ళడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. సో అక్కడికి వెళ్తే ఏదో ఒక మనశ్శాంతి, లేకపోతే లైఫ్లో సక్సెస్, మనకు కావాల్సింది ఏదైనా అక్కడ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాంటిది వస్తుంది అని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు. అందుకే నా ఫ్రెండ్స్ నన్ను తీసుకెళ్లారు. సో వెళ్ళడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి దీనికి కూడా చిన్న లైక్ కొట్టేసేసి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. బీజేపీ ప్రభుత్వం అయితే మరో చారిత్రక బిల్లును అయితే పాస్ చేయించింది. భారతదేశ ప్రజల్ని 30 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న వక్ఫ్ పీడ అయితే వెలగడింది. ఆర్టికల్ 370, రామ మందిరం, ట్రిపుల్ తలాక్ వంటి చారిత్రక చట్టాలు చేసి బీజేపీ మరొకసారి తనను తాను నిరూపించుకుంది. లోక్సభ, రాజ్యసభలు రెండింటిలోనూ కూడా వక్ఫ్ బిల్ ని పాస్ చేయించింది. ఇక రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేసి గెజెట్ విడుదల చేయడమే తర్వాయనమాట. అయితే వక్ఫ్ ద్వారా ఇన్నాళ్ళు దేశ ప్రజలు అసలు ఎలా ఇబ్బంది పడ్డారు, కొత్త చట్టంలో పొందుపరిచిన అంశాలేంటి, పాత చట్టానికి కొత్త చట్టానికి మధ్య తేడాలేంటి, ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. వక్ఫ్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాటిలో మొదటిది వక్ఫ్ బోర్డు వాదనలపై అప్పీల్ చేసుకునే హక్కు. 1995 వక్ఫ్ చట్టంలో సెక్షన్ 40 ఏదైనా ఆస్తిని వక్ఫ్ భూమిగా అనుమానం వచ్చినా సరే దాన్ని క్లెయిమ్ చేసుకునే అధికారం అయితే ఇచ్చింది. గతంలో ఈ విషయంలో బాధితుడికి ఉన్న ఏకైక మార్గం వక్ఫ్ ట్రిబ్యునల్ కి అప్పీల్ చేసుకోవడం ఒకటే. దీని ద్వారా జిల్లా కోర్టులకు కూడా వెళ్లే వీల్లేదు. హైకోర్టు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటుంది. అయితే కొత్త చట్టంలో ఎవరైతే ల్యాండ్ హక్కుదారులు ఉంటారో రెవెన్యూ కోర్టులు, సివిల్ కోర్టులు, హైకోర్టులో కూడా కేసు వేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇక రెండో మార్పు విషయానికి వస్తే కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని ఇప్పుడు మనం కూడా కేసులు వేసుకోవచ్చు. పాత చట్టం ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయమే ఫైనల్ అనమాట. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును మరే ఇతర కోర్టులో కూడా మనం ఏ కేసు వేసుకోలేము. కొత్త సవరణ చట్టం ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఇది వక్ఫ్ సంబంధిత వివాదాలను ఎదుర్కొనే వాళ్లకు అదనపు చట్టపరమైన రక్షణ కూడా ఇస్తుంది. ఇప్పుడైతే మూడో నిబంధన ప్రకారం వక్ఫ్ ఆస్తి నిర్వచనాన్ని మార్చేసింది. పాత చట్టం ప్రకారం అయితే ఈ నిబంధన చాలా గందరగోళంగా ఉండేది. మసీదు లేదా ఇస్లామిక్ మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించే ఏదైనా భూమి యాజమాన్య వివాదంతో సంబంధం లేకుండా వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడుతుందన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ప్రతిరోజు మనకు ఏదో ఒక ల్యాండ్ ఉంటుంది కదా. సో చాలా మంది కొంతమంది గుడిసెలు వేసుకొని ఉంటూ ఉంటారు మన ల్యాండ్ లో. మనం పట్టించుకున్నట్లు వదిలేస్తాం. మనం ఎప్పుడైనా డెవలప్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమంటే పాపం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఒకవేళ ఎవరైనా ముస్లిమ్స్ గనక అట్లాంటి ఒక ల్యాండ్ లో ప్రతినిత్యం గనక వాళ్ళు ప్రార్థనలు జరుపుతూ ఉంటే ఆ ల్యాండ్ మందైనా సరే వాళ్ళు నిత్యం అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కాబట్టి అది మా ల్యాండే అని చెప్పేసి తీసేసుకోవచ్చు. ఇలాంటిది అనమాట. అంటే చెప్పాను కదా, ఒక ల్యాండ్ ఇది మాది అని అనుమానం వచ్చినా అది వాళ్ళకే చెందుతుంది, లేకపోతే ప్రార్థనలు చేసినా వాళ్ళకే చెందుతుంది. యాక్చువల్గా ఒరిజినల్గా మొదట్లో ఉండింది ఏంటంటే ఎవరైనా అల్లాకి సమర్పించి వాళ్ళ ల్యాండ్ ని దానం ఇవ్వచ్చు అనమాట. అంటే మన వాళ్ళు కూడా గుడ్లకి ఇచ్చేవాళ్ళు కదా, అలాగనమాట. సో అలా అల్లా పేరు చెప్పి పేద ముస్లిం ప్రజల్ని కాపాడడం కోసం ఇచ్చారు. కానీ నిజంగా అయితే ఈ రోజు వరకు వాళ్ళకు స్కూల్ కట్టించలేదు, హాస్పిటల్స్ కట్టించలేదు, ఏది కూడా కట్టించలేదు. వాళ్ళ ఆస్తులనే కాకుండా ఇక ఏది పడితే అది. ఇప్పుడు చూడు దారుణం ఏంటంటే ఇక్కడ కృష్ణ జన్మస్థానం వాళ్ళదేనట, తాజ్మహల్ వాళ్ళదేనట, హైదరాబాద్ లో మ్యారియేట్ వాళ్ళదేనట, ఇకపోతే శంషాబాద్ ఎయిర్పోర్టు వాళ్ళదేనట. ఏది పడితే అది వక్ఫ్ ఆస్తి అంటున్నారు. అసలు తమిళనాడులో ముస్లింలే పరిపాలించలేదు, అక్కడ ఒక ఊరునే మాయం చేశారు. కర్ణాటకలో అయితే ఇక సరిగా అది కూడా మొత్తం వాళ్ళదే అంటున్నారు. ఇలా ఏది పడితే వాళ్ళది, మాది అని 9,000 లక్షల ఎకరాల పైన ఎంతో సంపాదించేశారనమాట. అది కానీ అక్కడ ప్రాపర్టీ మీద వస్తున్నటువంటి డబ్బు కేవలం 200 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. అందుకే దీన్ని మార్చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరెవరైతే ఈ చట్టం మీద పడి ఏడుస్తున్నారు
చేస్తున్నారో వాళ్ళందరినీ నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి మీ ఆస్తులు ఏమైతే ఉంటాయో అల్లాని నమ్మిన వారు లేకపోతే అల్లాను సమర్థించేవారు మీ ఆస్తుల్ని దయచేసి అల్లా పేరుతో వక్ఫ్కి రాసివ్వండి. పాత చట్టాల ప్రకారం అయితే మీ ఇష్టం వచ్చినట్టుగా ఊరేగొచ్చు, కానీ కొత్త చట్టాల ప్రకారం అయితే ఖచ్చితంగా ఇది పేద ముస్లిం మహిళలకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ లేకపోతే పేద కుటుంబాలకు కానీ చెల్లుతుంది. హిందువులు ఎవ్వరికీ చెల్లదు. కేవలం పేదరికంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి మాత్రమే చెల్లుతుంది. కాబట్టి ఎవరెవరైతే వక్ఫ్ కోసం ఏడుస్తున్నారో దయచేసి మీ ఆస్తులన్నింటినీ వక్ఫ్కి రాసివ్వమని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. రాసిచ్చేసి ఆ తర్వాత మీరు మనశ్శాంతిగా ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో మంది పేదలు ముస్లింలు, అంటే పేదలుగా ఉన్న ముస్లింలు బాగుపడతారు కాబట్టి మీరు సంతోషించవచ్చు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే మసీద్ లేదా ఇస్లామిక్ పరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించే భూమి ఏదైనా అని చెప్పాను కదా, వివాదాలతో సంబంధం లేకుండా వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడుతుంది ఇంతకుముందు అనమాట. ఇప్పుడు కొత్త సవరణ ఏంటంటే ఒకవేళ భూమిని వక్ఫ్కి విరాళంగా ఇచ్చినట్లయితే స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప వక్ఫ్ ఆస్తిగా పరిగణించడానికి వీల్లేదు. ఈ నిర్ణయము ఆస్తులపై ఏకపక్షవాదాన్ని పూర్తిగా ఖండిస్తుంది అనమాట. దీంతో పాటు ఏ భూమిని పడితే ఆ భూమి మాది అనడానికి వీల్లేదు. వక్ఫ్ బోర్డు సభ్యుల విషయంలో కొత్త చట్టంలో చాలా మార్పులు చేశారు. పాత చట్టం ప్రకారం ముస్లిం పురుషులు మాత్రమే వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ఉండడానికి అనుమతి ఉంది. మహిళలు ఇతర మతాలు అంటే ఇతర వాళ్ళ మతంలోనే వేరే వాళ్ళు సభ్యులుగా ఉండడానికి వీల్లేదు, అలాగే ఇతర మతాల వాళ్ళు. కానీ వక్ఫ్ కేవలం ముస్లింలకు మాత్రమే చెందింది కాదు, దీన్ని ఏ మతానికి చెందిన వాళ్ళైనా భూమిని దానం ఇచ్చేందుకు వీలుంది. కాబట్టి ఇందాక చెప్పాను కదా, ఎవరైనా సరే ముస్లిం పేదలకు మంచి చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఇతర మతస్థులు కూడా దానం చేస్తూ ఉంటారు ల్యాండ్ అని సహజంగా. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, అయ్యో ఈ ప్రాంతంలో పేద ముస్లింలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి అలా దానం ఇస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు వేరే వాళ్ళకు కూడా అవకాశం ఉండాలిగా. వక్ఫ్ చట్టంలో కొత్త సవరణలో ఏముందో తెలుసా? ప్రభుత్వం ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లుని 2024లో కూడా ప్రతిపాదించింది. సో కాలం చెల్లిన పాత ముసల్మాన్ వక్ఫ్ చట్టం 1923ను రద్దు చేసింది. సో లేటెస్ట్ గా చేసిన మార్పుల ప్రకారం ఏంటైతే ప్రభుత్వము దీన్ని పారదర్శకంగా చూడొచ్చు అనమాట. అంటే ట్రాన్స్పరసీ ఉంటుంది, అలాగే జవాబుదారీతనం కూడా ఉంటుంది, అలాగే సమర్థవంతంగా కూడా మారుస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే అవినీతి దుర్వినియోగాన్ని అరికట్టొచ్చు. అట్ ది సేమ్ టైం సంక్షేమం కోసము వక్ఫ్ ఆస్తుల్ని వినియోగించవచ్చు అని చెప్పేసి న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. కేవలం మతపరమైన ప్రయోజనాలే లక్ష్యంగా ఆస్తులను కాపాడుకోవడం కోసం ఏర్పడిందే వక్ఫ్ అనమాట. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1954లో అప్పటి నెహ్రూ ప్రభుత్వం మొదటిసారి వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని మళ్ళీ సవరించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకొన్ని అధికారాలు అయితే కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో అదే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో UPA 2 ప్రభుత్వం మరొకసారి సవరణలు చేసి వక్ఫ్ చట్టానికి ఇంకా అధికారాలు కూడా ఇచ్చిందనమాట. వక్ఫ్ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులో కూడా సవాల్ చేయలేని విధంగా ఎవ్వరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలను కూడా కల్పించిందనమాట. సో ఈ వక్ఫ్ బోర్డుకున్న అధికారాల ప్రకారం ఏదో ఒక కారణం చెప్పి దేశంలో ఏదైనా ఆస్తిని తన ఆస్తిగా ప్రకటించుకోవచ్చు. సెక్షన్ 40 అనమాట. ఇలాంటి విపరీతమైన అధికారాల వల్ల దేశంలో అతిపెద్ద ల్యాండ్ స్కామ్ పాల్పడింది అయితే వక్ఫ్. ఇంకా తన ఇష్టం వచ్చిన భూములు అయితే స్వాధీనం కూడా చేసుకుంది. ఇందాక చెప్పాను కదా, తమిళనాడులో ఊరు ఓకే తీసేసుకున్నారనమాట. సో గ్రామాలు ఆక్రమించేసుకుంటున్నారు. ఇంకా భూమిలో 1700 ఏళ్ల పురాతనమైన చంద్రశేఖరుడు ఆలయం కూడా ఉంది, అది కూడా వాళ్ళదే అని క్లెయిమ్ చేసుకుంది. ఇక ఇస్లాం మతం పుట్టడానికంటే ముందు దేవాలయాన్ని నిర్మించినా కూడా వక్ఫ్ ఆ భూమి తనదేనని క్లెయిమ్ చేసుకుంటే ఏం చెప్తాను చెప్పు. అసలు భారతదేశానికి వాళ్ళు ఎప్పుడు ఒక 750-800 ఏళ్ల క్రితం వచ్చారా? 1500 years బ్యాక్ కట్టిన టెంపుల్ ల్యాండ్ మాదంటారేంటి? దీన్ని బట్టి మీరే ఆలోచన చేసుకోవాలన్నమాట. ఎంత పెద్ద క్రైములకి ఒడిగట్టిపోయారు. భారతదేశంలో ఉన్న ల్యాండ్లన్నీ ఇప్పుడు దానమిస్తే ఎంత దానమిస్తారో, లక్షల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దొబ్బేస్తేనే కదా వచ్చింది.